ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ లేఖనంలో నుంచి కొద్ది సమయము మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 4వ అధ్యాయంలో కయీనును గురించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బిడ్డలారా, ఈ యొక్క ఆదాము కుమారులైనటువంటి హేబేలు, కయీను ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వారు అర్పణలు తీసుకొని వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనం తెలియచేస్తూ ఉంది. హేబేలు పశువుల కాపరిగా లేకపోతే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవునికి అర్పణగా అతడు తన గొర్రెల్లో నుంచి ప్రథమమైన వాటిని, శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని దేవునికి అతడు అర్పణగా తీసుకొని వచ్చాడు. కయీను వ్యవసాయకుడిగా ఉన్నాడు కాబట్టి కయీను తన యొక్క ఆ పంటలో కొంత భాగాన్ని దేవునికి తీసుకొని అర్పణగా వచ్చి ఉన్నాడు. వీరిరువురు కూడా దేవునికి అర్పణలు తెచ్చినటువంటి వారే. కానీ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడట హేబేలును మరియు అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను అని చెప్పి వాక్యం రాయబడి ఉన్నది. కయీనును అతని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. బిడ్డలారా, ఇలాగన జరిగేసరికి హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టినప్పుడు అతని సహోదరుడైన కయీనికి కోపము వచ్చింది. ఈ కోపం వచ్చి అతడు ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నాడు. దేవుని సన్నిధికి అర్పణ తెచ్చేటప్పుడు దేవుడు నియమించిన రీతిలో మనం అర్పణలు తీసుకొని రావాలి. కానీ కయీను తన సొంత ఆలోచన చొప్పున, సొంత తలంపు చొప్పున, తన యొక్క ఉద్దేశం చొప్పున దేవుని యొద్దకు అతడు అర్పణ అనేది తీసుకుని వచ్చి ఉన్నాడు. బిడ్డలారా, ఇదిగో పశువుల్లో కానీ మనుషుల్లో కానీ ప్రథమమైనది అది నాది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. హేబేలు వాక్యానుసారంగా, దేవుడు చెప్పిన వాక్యానుసారంగా తన గొర్రెలలో ప్రథమమైన వాటిని తెచ్చాడు. రెండవది శ్రేష్టమైన వాటిని తెచ్చాడు. మూడవది క్రొవ్విన వాటిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టడానికి, హేబేలును దేవుడు లక్ష్య పెట్టడానికి గల కారణం ఏంటిదంటే, వాక్యానుసారమైనటువంటి అర్పణను దేవుడు ఏ రీతిగా అయితే చెప్పాడో అదే రీతిగా అర్పణను దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు అతను తీసుకుని వచ్చాడు. కాబట్టి దేవుడు అతన్ని లక్ష్య పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, ఇప్పుడు కయీను ఏం చేస్తున్నాడంటే, కయీను దేవుని యొక్క మాటను పక్కకు పెట్టి ఉన్నాడు. కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టాలంటే తాను వ్యవసాయం చేసినటువంటి ఆ వ్యవసాయంలో మొట్టమొదటి పంట ఏదైతే ఉందో, మొట్టమొదటి ఫలములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి మొట్టమొదటిగా ప్రథమమైన వాటిని, ఆ యొక్క శ్రేష్టమైన వాటిని, మొట్టమొదటిగా వచ్చిన పంటను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. కానీ కయీను ఆ పంటలో ఆ పంటంతా కూడా సమకూర్చిన తర్వాత ఆ పంట సమకూర్చబడిన దానిలో కొంత భాగాన్ని తీసుకొని వచ్చి దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడు. అంటే దేవుని ఎడల అతని యొక్క నిర్లక్ష్య స్వభావము కనపడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం పట్ల అతనికి నిర్లక్ష్య స్వభావం కనపడుతూ ఉంది. దేవుని సన్నిధి పట్ల అతనిలో ఒక నిర్లక్ష్యమైనటువంటి భావం అతనిలో కలిగి ఉంది. బిడ్డలారా, అందుకనే కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, కయీన్ను కూడా లక్ష్య పెట్టలేదు. బిడ్డలారా, ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అనటానికి గల కారణం ఏంటిది? కయీను చేసిన దోషం ఏమిటిది? ఒకసారి మనం చూసినట్లయితే కయీను చేసిన దోషం ఏంటిదంటే, దేవుడు నిర్ణయించిన ప్రకారము అతడు దేవునికి అర్పణగా తేబడినవి దేవుడు నిర్ణయించిన ప్రకారం దేవుని సన్నిధికి తీసుకొని రాలే. మొట్టమొదటి అపరాధము దోషం. రెండవది అతడు కోపపోట అనేది అది
పాపము, కోపపడుట, ముఖం చిన్నబుచ్చుకొనుట అనేది రెండవ దోషము. అది బిడ్డలారా. తర్వాత దేవుడు అతన్ని అడిగినప్పుడు అతడు అన్నదమ్ములు హేబేలు కయీను ఇద్దరు పొలములో ఉన్నప్పుడు ఇదిగో కయీను ఆ కోపంతో నిండుకొని ఉన్నాడు కాబట్టి ఇతడు మంచి సమయం కొరకు ఎదురు చూసి తన సహోదరుడైన హేబేలు మీద పడి చంపివేస్తున్నాడు. మూడవ దోషము, కయీను చేస్తున్నటువంటి దోషము మూడవది ఏంటిదంటే తన సహోదరుడైన హేబేల్ని చంపివేయటం, నరహత్య చేయటం మూడవ దోషము. నాలుగవది అతను చేస్తున్న దోషం ఏంటిదంటే హేబేలు చనిపోయిన తర్వాత అతని రక్తం భూమిలో నుంచి దేవునికి మొర పెడుతున్నట్టుగా అక్కడ లేఖనం సెలవిస్తోంది. అప్పుడు దేవుడు కయీను దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి కయీన్ని అడుగుతూ ఉన్నప్పుడు నేను ఎరుగను అని చెప్పేసి దేవునితో ఒక గౌరవం లేకుండా అగౌరవంతో దేవునితో మాట్లాడుతున్నా. నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా అని చెప్పేసి దేవునితో ఒక అగౌరవంతో, మర్యాద లేని తనముతో అతడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, దేవుడు నిర్ణయించిన ప్రకారముగా అతడు అర్పణ దేవుని సన్నిధికి తీసుకురాలేదు. రెండోది, అతడు హేబేలుని అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టినప్పుడు అతనికి కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకొనుట అనేది రెండవ దోషం. మూడవ దోషం తన సహోదరుని చంపటం. నాలుగవది దేవునితో రాష్వాడు, మర్యాద లేకుండా అమర్యాదగా దేవునికి సమాధానం ఇవ్వటం. ఇలాగన ఇన్ని దోషాలు కయీనులో ఉన్నాయి. బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఈ దోషములన్నిటినీ బట్టి కూడా అప్పుడు దేవుడు కయీనుతో ఏమన్నాడంటే, అప్పుడు 4:11 గనక మనం చదివినట్లయితే, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతులందు పుచ్చుకొంటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడినవాడు. బిడ్డలారా, నువ్వు చేసేటటువంటి అపరాధం ఏదైనా సరే, నువ్వు చేసే దోషం ఏదైనా సరే, నువ్వు చేసే అతిక్రమం ఏదైనా సరే, నువ్వు చేసే అన్యాయమైన పని ఏదైనటువంటి ఇదిగో అతిక్రమం ఏదైనా సరే, ఏ మోసం చేస్తున్నావు, ఏ దొంగతనం చేస్తున్నావో, ఇదిగో ఇక మనుషులకి ఎవరికి కనపడకుండా నువ్వు చేసే ఏ పని అయినా సరే అది అన్యాయం అయితే గనక, అది దేవుని యొక్క నిబంధనలకు విరుద్ధమైందైతే గనక బిడ్డ, దేవుడు అంటున్నాడు, ఈ 4 దోషములను బట్టి దేవుడు కయీనుతో అంటున్నాడు, నువ్వు శపించబడిన వాడవు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈ శపించబడిన అనుభవంలో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నెమ్మది లేని వాడవై నువ్వు దేశ దిమ్మరిగా నువ్వు తిరుగుతావని చెప్పేసి ఆ శాపగ్రస్తమైనటువంటి స్థితిలో నీ స్థితి, నువ్వు నెమ్మది లేని వాడవై ఉంటావు, నువ్వు దేశ దిమ్మరవై ఉంటావు. అంటే నిలకడ లేనటువంటి జీవితాన్ని, స్థిరత్వం లేని జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావని చెప్పేసి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్డలారా, నీ జీవితంలోకి ఏ విధమైన శాపము, ఏ విధమైన దోషము నీ జీవితంలోకి శాపాన్ని తీసుకుని వస్తుందో, ఒకవేళ అన్యాయం చేస్తున్నావా, ఇదిగో నీ భార్యకు నువ్వు అన్యాయం చేసే వ్యక్తిగా ఉన్నావా, నీ భర్తకు నువ్వు అన్యాయం చేసే వ్యక్తిగా ఉన్నావా, ఇదిగో ఇక అనేకమైన అన్యాయాలు, అక్రమములు చేస్తూ, మోసాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, భూ కబ్జాలు చేస్తూ, ఇదిగో ఇతరాత్రమైన అనేకమైన అన్యాయపు పనులు చేస్తూ నీవు నీ మట్టుకు నీవు బండ మోకులతో మ్రోకులతో ఈ పాపాన్ని నువ్వు లాక్కుంటూ ఉన్నావేమో బిడ్డ. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నీవు దోషములు గనక నీ జీవితంలో ఉంటే నీవు శపించబడిన వాడు అవుతావు బిడ్డ. దేవుడు సెలవిస్తున్న ఈ దోషములన్నిటిని బట్టి, కయీను చేసిన ఈ 4 రకాలైన దోషాలను బట్టి దేవుడు అతను అంటున్నాడు, ఈ నేల మీద ఉండకోకుండా నువ్వు శపించబడిన వాడవు, నువ్వు నెమ్మది లేనటువంటి వాడవై, ఇదిగో నీవు దిగులు పడుచు, నువ్వు దిగులు పడటం అంటే ఎప్పుడు కూడా అన్మూడీగా ఉంటాం బిడ్డలారా. ఇదిగో సంతోషము లేనటువంటి ఈ అనుభవాలు, దేశ దిమ్మరితనం అంటే ఇదిగో ఎక్కడ స్థిరత్వం లేనటువంటి అనుభవాలు, శాపము అనేటటువంటి నీలోనికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకుని వస్తుంది బిడ్డలారా. ఇలాగన దేవుడు ఈ యొక్క కయీను తాను చేసిన దోషముల నిమిత్తమే, తాను చేసిన అపరాధముల నిమిత్తమే, తాను చేసిన అతిక్రమముల నిమిత్తమే దేవుడు ఇది నేల మీద నువ్వు శపించబడిన వాడవు, నీవు బ్రతుకు దినములన్నీ నువ్వు దిగులు పడుచు ఈ భూమి మీద దేశ దిమ్మరవై నువ్వు తిరుగుతావు,
నీవు వ్యవసాయం చేస్తున్నప్పుడు, నీవు భూమి పంట పండిస్తున్నప్పుడు ఆ నేల సైతం కూడా నీకు సారాన్ని ఇవ్వకోకుండా పంటను కూడా ఇవ్వదని చెప్పేసి శపించటం జరిగింది బిడ్డలారా. కాబట్టి నీ పాపాలు నీకు ఆశీర్వాదకరంగా ఉండవు, నువ్వు చేసే అన్యాయ పనులు నీ మేలుకరంగా ఉండవు. కొన్ని రోజులు ఎవరు నన్ను చూడలేదే, ఇదిగో ఎవరికి తెలియకోకుండా నేను చేస్తున్నానని చెప్పేసి నువ్వు సమర్థించుకోవచ్చు. కానీ నీ జీవితంలో ఒక రోజు అవన్నీ కూడా ఒక రోజున ఇదిగో అవి మొలకెత్తుతాయి, వాటి ఫలాన్ని మనం అనుభవించవలసిందే. అందుకనే కయ్యను అంటున్నాడు, ఇప్పుడు అయ్యా ఈ దోష శిక్ష నా మీద మోపబడినటువంటి దోష శిక్ష నేను భరింపలేంది, ఐ కెనాట్ బియర్ దెమ్, నేను వాటిని మోయలేను అంటున్నాడు. అంటే నీ దోషముల యొక్క శిక్ష భరింపలేనటువంటి రీతిగా భారమైపోతుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఏమవుతుందో తెలుసా, నీ మీద దోష శిక్ష ఉన్నప్పుడు, శాపగ్రస్తమైన జీవితం ఉన్నప్పుడు నీలో దిగులు ఉంటుంది, సంతోషము లేని జీవితం, సమాధానం లేనటువంటి జీవితం నీ కుటుంబంలో పనిచేస్తూ ఉంటుంది. బిడ్డలారా, నీ కుటుంబం ఇంకా స్థిరపరచబడలేని అనుభవంలో ఉన్నారా? ఇదేదో శాపగ్రస్తమైనటువంటి పని. నువ్వు పంటలు వేస్తున్నావు, నువ్వు విత్తుతున్నావు నీ పొలంలో, కానీ నువ్వు విత్తిన దానికి సరైనటువంటి పంట రావట్లేదా? ఇగో శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాగున జరుగుతూ ఉంటుంది బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని చెప్పేసి ఈ కయీను దేవుడితో చెప్పిన తర్వాత, అప్పుడు కయీను ఏమంటున్నాడంటే, ఇలాగున నేను బ్రతుకుట కంటే నేను చనిపోవటమే మేలు, కాబట్టి ఎవడైనా నన్ను కయీను కనుగొంటాడో వాడు నన్ను చంపునుగాక అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రియులారా, చూసారా, నీలో నీ దోష శిక్షలు, నీ అపరాధ శిక్షములు, నీ అతిక్రమముల యొక్క శిక్ష నీలో భారభరితం అయిపోయినప్పుడు, ఐ కెనాట్ బియర్ దెమ్, నీవు వాటిని మోయలేనప్పుడు నీ ఆలోచనలు, నీ తలంపులు ఎటు వెళ్ళిపోతూ ఉంటాయంటే, నీవు ఇదిగో ఆ ఆత్మహత్య అనే అనుభవంలోనికి నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి బిడ్డలారా. కాబట్టి ఈ రోజున చాలా మంది వారి జీవితాల్ని ఇక నేను బ్రతికి ఎందుకు ప్రయోజనం, నా వలన ఎవరికి ఉపయోగం లేదు అని చెప్పేసి తమంతటికి తామే బలవంతంగా మరణాన్ని కొని తెచ్చుకునే వారిగా ఉంటున్నారు. ఎందుకో తెలుసా, ఇది దాని వెనుక నీకు నాకు తెలీదు, నీవు నేను గుర్తించలేనటువంటి ఏదో పాప దోషము, ఏదో అన్యాయపు పని, ఏదో అతిక్రమములు నీ జీవితంలో ఉన్నాయి బిడ్డ. కాబట్టి ఒకవేళ పదే పదే నీకు కుటుంబంలో సరైన పరిస్థితులు లేనప్పుడు, ఇదిగో అనేక సార్లు పదే పదే చనిపోవాలనే ఆలోచనలో నీలోనికి వస్తూ ఉంటే, ఇవన్నీ కూడా నీవు శాపము కింద ఉన్నావని చెప్పేసి చాలా ప్రస్ఫుటంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆ శాపాన్ని ప్రకటించిన తర్వాత కయీనుతో అంటున్నాడు, నీవు దిగులు పడుచు, నీవు దేశ దిమ్మరవై నీవు తిరుగుతావు. మూడవది, నీవు వ్యవసాయం చేస్తున్నటువంటి నీ భూమి నీకు సారాన్ని ఇవ్వదు, అంటే మంచి దిగుబడిని ఇవ్వదు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు అతడు మరణాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవిత అనుభవంలో పదే పదే మరణం కొరకు నేను చనిపోతే బాగుండు, చనిపోవాలనే ప్రయత్నాలను జీవితంలో నువ్వు చేసే అనుభవంలో ఉన్నావంటే నువ్వు శాపం కింద ఉన్నావు. దిగులు పడే అనుభవంలో ఉన్నావంటే శాపం కింద నువ్వు ఉన్నావు బిడ్డ. ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవడైనను కయీను కనుగొన్నప్పుడు అతన్ని వాడు చంపిన ఎడల కయీని మీదకు వచ్చిన శిక్ష కంటే 7 శిక్ష అతని మీదకు వచ్చును గాక అంటాడు. కారణం ఏంటో తెలుసా, ఇతడు అనుకుంటున్నాడు, కయీను చనిపోతే ఈ దోష శిక్ష అంతా కూడా నేను అనుభవించాను, అవసరం లేదు, ఇదిగో ఆ భరింపలేని ఆ దోష శిక్షను నేను భరించవలసిన పని లేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, ఇదిగో ఎవడు కూడా కయీన్ని చంపకోకుండా అతని నుదుట మీద ఒక గుర్తు వేసి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా బిడ్డ, నువ్వు చేసినటువంటి ప్రతి అన్యాయపు పని, ప్రతి మోసము, ప్రతి అతిక్రమము, ఇదిగో నువ్వు చేసినటువంటి ప్రతి జారత్వానికి, ప్రతి వ్యభిచారానికి, ప్రతి దొంగతనానికి, ప్రతి లంచగొండితనం అనే అన్యాయమైనటువంటి పనులకి నీవు దోష శిక్ష అనుభవించవలసిందే బిడ్డ. కాబట్టి ఎందుకు ఈ యొక్క కయ్యను ఎవడైనా చంపకూడదని చెప్పి దేవుడు ఎందుకు ఆ గుర్తు చేసి ఉన్నాడంటే బిడ్డలారా, ఇక్కడ దేవుని ప్రేమ కనపడుతూ ఉంది. ఒకవేళ కయ్యను గనక ఎవడన్నా చంపేస్తే గనక అతడు తన పాపములోనే చనిపోతాడు బిడ్డలారా. దుష్టులు వారు మరణం నొందు చేత దేవుడు సంతోషించేటటువంటి దేవుడు కాదు. ఎవరు కూడా కయ్యన్ని చంపకోకుండా
ఎందుకు అతని నుదుటి మీద దేవుడు ఆ గుర్తు వేసి ఉన్నాడంటే ఇతడు బ్రతికిన దినాల్లో ఏదన్నా రోజు ఏదో ఒక రోజు ఇదిగో తన పాపములను గురించి తన జ్ఞప్తకు వచ్చి ఇదిగో తన హృదయంలో ఆ కదలికలు వచ్చి ఏ రోజన్న పశ్చాత్తాపపడే సంతాపపడే ఆ అనుభవం ఏ ఒక్క రోజైనా వస్తుందేమో అని చెప్పేసి తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి బాధపడుస్తూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఈ యొక్క కయ్యను కొరకు దేవుడు అతడు మరణం కాకుండా ముద్ర వేసి ఈ కయ్యని ఏదో ఒక రోజు తాను చేసిన అపరాధముల నిమిత్తమే ఇదిగో నన్ను అలక్ష్యంగా చూసిన బట్టి నా మాటలను అలక్ష్య పెట్టిన బట్టి నా మీద కోపగించుకుని బట్టి ఇదిగో ముఖం చిన్నబుచ్చుకుని బట్టి తన సహోదరుని నరహత్య చేయటం బట్టి ఇదిగో నాతో నా తమ్మునికి నేను కావలి వాడినా నేను ఎరుగునని చెప్పేసి ఆ గౌరవంతో మాట్లాడిన ఈ దోషములన్నిటికీ కూడా ఏదన్నా ఒక్కరోజు అతడు పశ్చాత్తాపడతాడేమో. అతడు పశ్చాత్తాపడి తన అతిక్రమముల కొరకు తన పాపముల కొరకు నా దగ్గరకు వచ్చి నన్ను క్షమాపణ వేడుకుంటాడేమోనని చెప్పేసి ఆ తండ్రి ఆ దేవుడు కయ్యను కొరకు ఎదురు చూస్తున్నాడు బిడ్డలారా. కానీ అతడు అనుకుంటున్నాడు ఈ దోష శిక్ష భరింపలేనంత గొప్పది కాబట్టి నేను మరణం అయిపోతే వీటి నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడు. లేదు లేదు, ఒకవేళ నువ్వు మరణం నొందినప్పటికీ కూడా నీ బిడ్డలు ఆ దోష శిక్షను అనుభవించాలి. తల్లిదండ్రులు చేసినటువంటి అతిక్రమంలో ఆ దోష శిక్ష నీ బిడ్డలు నీ కుటుంబంలో ఎవరో ఒకరు అనుభవించవలసిందే బిడ్డ. కాబట్టి దేవుడు ఒక మంచి ఛాన్స్ ఇచ్చినాడు. ఏంటంటే ఇతడు చంపబడకూడదు, అతడు నుదురి మీద ఒక గుర్తు వేసి అతని జీవిత దినములు ఏదో ఒక రోజు ఏ ఒక్క రోజైనా దేవుడు తట్టు తిరుగుతాడేమో. నేను చేసిన అన్యాయ పనులను బట్టి, నేను చేసిన అతిక్రమాలను బట్టి, మోసక్రియలను బట్టి, ఇదిగో లంచగొండితనాన్ని బట్టి ఇదిగో ఆ బిడ్డ నా తట్టు తిరిగి నా దగ్గరకు వచ్చి నన్ను క్షమాపణ వేడుకుంటాడేమో. నేను తెలియక అపరాధం చేశా, నేను తెలియక పాపం చేశానని చెప్పేసి అతడు గనక ఒప్పుకుంటాడేమో అని చెప్పేసి దేవుని బిడ్డ అతడికి ఆయుష్నిచ్చాడు. ఆ భూమి మీద దేశ దిమ్మరగా తిరిగి ఉన్నప్పటికీ కూడా, దిగులు పడుచున్నప్పటికీ కూడా ఈ పరిస్థితులన్నిటికీ కారణము ఏదో ఒక రోజున అతను అర్థం చేసుకొని ఈ పరిస్థితులన్నిటికీ కారణము నేను చేసిన ఈ దోషాలే అని చెప్పేసి ఏ రోజన్నా గుర్తించి దేవుని దగ్గరికి వస్తాడేమో అని చెప్పేసి దేవుడు అతన్ని సజీవుడిగా ఉంచి ఉన్నాడు బిడ్డ. ఈ రోజున ఇంకనూ కూడా ఒకవేళ నీ జీవితంలో కయ్యను అనుభవించినటువంటి ఆ దిగులు పడే అనుభవం, నీ కుటుంబంలో నెమ్మది లేని అనుభవం, సమాధానము లేనటువంటి అనుభవం, ఇదిగో ఎంతో ప్రయాసపడి నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, మంచి దిగుబడి రాని అనుభవం, మంచి వ్యాపారం చేస్తున్నావు, అందులో నష్టాలే చూసే అనుభవం ఒకవేళ నీ జీవితంలో కలిగి ఉంటే, నువ్వు స్థిరపరచబడిన అనుభవం లేక ఉంటే, పదే పదే ఇదిగో చనిపోవాలనే ఆలోచనలు నీలో గనక ఉంటే బిడ్డ, ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏదో ఒక శాపం కింద ఉన్నావు బిడ్డ. నువ్వు చేసినటువంటి నీ కుటుంబం వారు కానీ, నీ తల్లిదండ్రులు కానీ ఒకవేళ ఎట్టి అపరాధములు, ఎటు దోషములు ఒకసారి చేసి ఉన్నారో అటు వాటిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ జ్ఞాపకం చేసుకొని ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా మా పితరులు కానీ మేము కానీ మేము చేసిన అపరాధములు, మేము దోషములు ఏమన్నా ఉంటే దయచేసి వాటిని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ఇదిగో నీ దోషాలను ఒప్పుకో, నీ అతిక్రమంలో ఒప్పుకో, నీ మోసాలను ఒప్పుకో, నీ వ్యభిచార క్రియలు ఒప్పుకో, నీ యొక్క లంచగొండుతనంలో నువ్వు ఒప్పుకో బిడ్డ. వాటిని గనక నువ్వు ఒప్పుకొని గనక వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీ పాపములకు ప్రాయశ్చిత్తమును కలిగి చేస్తాడు. నీ దోషములకు ఆయన ఇదిగో ప్రాయశ్చిత్తము చేసి నీవు నిర్దోషునిగా ఆయన తీర్చిదిద్దేటటువంటి దేవుడు. నీ దోష శిక్షణ అంతా నీ కొట్టేస్తాడు ఆయన. ఆ యొక్క శాపగ్రస్తమైన స్థితిని అంతా కొట్టివేస్తాడు. ఆ దిగులుతనం అంతా కొట్టివేస్తాడు. ఆ సమాధానము లేని స్థితిని అంతా కొట్టివేసి నీకు తన యొక్క బిడ్డగా, దేవుని కుమారుడిగా నిన్ను చేర్చుకొని తనతో సమాధాన పరుచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఏట మోకరించి నిన్న అపరాధములు, నిన్న దోషములు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే అనుభవంలోనికి, వాటిని క్షమించబడే అనుభవంలోనికి దేవునికి ఇదిగో ఆ యేసయ్యకి ప్రార్థన చేద్దాం బిడ్డలారా. తండ్రి నీ సన్నిధిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీరు తెలియచేయండి
అనుగ్రహించిన ఇదిగో ప్రభా మా దోష శిక్షలు మేము భరింపలేనటువంటి గొప్పవి అని చెప్పేసి సెలవిస్తున్నాను. ఇదిగో మా దోషములు మా మీద భారభరితమైనటువంటి శాపగ్రస్తమైన స్థితులు తీసుకొని వస్తాయని నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో ఇదిగో అట్టి అనుభవాల్లో ఇదిగో వారికి తెలుసో తెలియకో ఆ శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న అనుభవాల్లో ఉన్నారో వారికి ఈ మాటలు మేలుకరంగా ఆశీర్వాదకరంగా అనేకుల్ని ఈ మాటలు తట్టి లేపునట్లుగా అనేకుల్ని తట్టు తిరుగునట్లుగా నీ వద్దకు వచ్చి ఇదిగో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు దయచేయండి. ఇదిగో యేసు నామములో అడిగి వేడ్చి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఈ మాటలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ దయచేసి మా ఛానల్ని వీక్షించండి. మీ అందరికీ కూడా వందనాలు.